ఒక ముస్లిం సోదరులు ఇక్కడ ఈ అయోధ్య నమూనాని నిర్మించింది. వించి అది సోదరులు ఆత్మీయులు ఫ్రెండ్సే. ఈరోజు చాలా గ్రేట్ఫుల్. సో మనమైతే లోపల రాముల వారి విగ్రహం దగ్గర ఉన్నామన్నమాట. ఇది నమూనా విగ్రహం ఇది. సో నమూనా కింద మనం తయారు చేసినటువంటి విగ్రహం అనమాట. మనతో పాటు మైనార్టీ నాయకులు కూడా లోపలికి వచ్చారు. మరి వారిని అడుగుదాం, ఎలా అనిపించింది లోపలికి వచ్చి రాముల వారిని చూసినప్పుడు? మీరు యాక్చువల్గా ఏంటంటే మేము కూడా ఏంటంటే అయోధ్య రామ మందిరం అనేది కట్టడం కేవలం వీడియోలో చూడటం అన్నమాట, యూట్యూబ్లో చూడటం లేకపోతే రీల్స్లో చూడటమే, కానీ ఇలాగా ఉంటుందా అని చెప్పేసి ఈరోజు వచ్చి వస్తున్నాం. ఇది ఏంటంటే నమూనా వేశారు. దాదాపు ఈ యొక్క నమూనాకి 200 రోజులు ఖర్చు, 200 మంది 100 రోజులు పనిచేయడం అనేది చాలా పెద్ద సెట్టింగ్. జనరల్గా మేము రామోజీ ఫిల్మ్ సిటీలో లేకపోతే ఏడైనా పెద్ద పెద్ద బాహుబలి సినిమా లాంటివో లేకపోతే ఇంకోటి పెద్ద పెద్ద సినిమాల్లో సెట్టింగ్ చూడటం తప్ప ప్రజల సందర్శించడానికి కేవలం ఎంట్రీ టికెట్కి ఇంత పెద్ద భారీ సెట్ చూపిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఒక ఆలోచన విధానం ఏంటంటే ఈ యొక్క సమ్మర్లో మామూలుగా పేదోళ్ళు బయట టూర్లకు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబంతో పాటు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరంగా ఒకటి ఇది చూసుకోవడం కాకుండా అమ్యూజ్మెంట్ పార్క్ చూడటం కానివ్వండి, 7 వండర్స్ ఇలాంటి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది కూడా. సెట్టింగ్ అనేది ఏంటంటే మంచి పని కూడా ఏంటంటే ఇక్కడ విగ్రహ ప్రతిష్ట లేకుండా నమూనాని ఏర్పాటు చేసి ఇలాగుంటుందని చెప్పేసి కొంతమంది చూడనటువంటి వాళ్ళకి ఓహో ఇలా ఉంటుందా, మేము పోయి చూడాలా అని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకురావటం వాళ్ళకి నిజంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులకి హ్యాట్సాప్ చెప్పవచ్చు. రైట్, మీరు చెప్పండి హయాత్ బాబా గారు, మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. ఈ అయోధ్య రామ మందిరం నమూనా యొక్క ఈ ఎగ్జిబిషన్ పెట్టడము, నెల్లూరులో ఎప్పుడు కూడా ఇంత భారీ సెట్టింగ్స్తో ఎగ్జిబిషన్ అయితే పెట్టలేదు. ఎవరైతే అయోధ్యకి పోని వారు ఉంటారో వారు కూడా ఇలాంటి ఈ గుడి ఇలాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చూసి వాళ్ళకి అయోధ్యకు పోయే కోరిక కూడా ఇక్కడ కలుగుతుంది. ఇంత అద్భుతంగా ఇదే ఇంత చక్కగా ఇంత బాగా చేశారంటే అయోధ్యలో ఎలా ఉంటుందని చెప్పేసి మనం కూడా ఊహించవచ్చు. ఒకటి, నెల్లూరు మత సామరస్య వేదిక అన్నమాట. నెల్లూరు అంటేనే అయోధ్య రామ మందిరం అనేది ప్రపంచంలోనే చారిత్రాత్మకమైన కట్టడం. అది 92లో అయోధ్యలో రామ మందిరం వివాదం ఎప్పుడైతే మొదలయ్యిందో భారతదేశం మొత్తం మీద ఒక్క నెల్లూరులోనే పీస్ఫుల్గా జరిగింది. ఒక నెల్లూరులోనే ఎలాంటి వివాదం జరగకుండా, ఒక చిన్నపాటి ఎలాంటి వివాదం కూడా జరగకుండా కలిసిమెలిసి అందరూ అర్థం చేసుకొని ఆ రోజు సున్నితమైన ఆ యొక్క సమయాన్ని మనము పాటించి సమన్వయంతో అందరూ హిందూ ముస్లిం భాయిగా ఉన్నటువంటి చరిత్ర కలిగిన నెల్లూరులో ఈరోజు ఇలాంటి అద్భుతమైన కట్టడం పెట్టారు. అందరూ దీన్ని సందర్శించాలి అని చెప్పి నెల్లూరు జిల్లా వాసులు అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క నమూనాని చూడండి, ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ పెట్టున్నారు. చాలా చక్కగా చాలా అద్భుతంగా ఇది ఉంది. వేసవి కాలంలో ఎవరైతే పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి ఎవరైతే వస్తారో వారందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఇది మీరు భక్తి పారవస్యంతో చూడాలి. దీన్ని ఏమంటే అందరూ కలిసి హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వారందరూ ఏమంటే మనం కలిసి ఉండాలని చెప్పేసి ఈ నమూనాని ఇక్కడ తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకోవాలి, మనమందరం ఒకటే, మనందరికీ భగవంతుడు ఒక్కడే అని చెప్పి మనమందరం అర్థం చేసుకోవాలంటే అవసరము ఈరోజు ఉంది భారతదేశంలో. రైట్, మీరు చెప్పండి నిర్వాహకులు మీరు. సో మొత్తంగా కూడా లోపల నమూనా కానీ మీరు చేసినటువంటి ఆర్ట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఎన్ని రోజులు కష్టపడ్డారు దీనికోసము? ఈ నమూనాని ఏ విధంగా తయారు చేశారంటారు? ఇక్కడ మేము ఉపయోగించిన మెటీరియల్ అంతా కూడా రేపర్, ప్లేవుడ్, ఫైబర్ అండి, అలాగే ఫోమ్ ఒకటి. ఎక్కడా కూడా సిమెంట్ అండ్ ఐరన్ అనేది మేము వాడలేదు. ఇది కేవలం ఏంటంటే నమూనా సెట్టింగ్ కాబట్టి దానికి తగ్గట్టు అంతా కూడా టెంపరీ సెట్టింగ్సే దీంట్లో ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు బెంగాల్ నుంచి ఇది ఫస్ట్ బెంగాల్లో వేశారు సార్, వెస్ట్ బెంగాల్లో వేశారు, అస్సాం. ఇప్పుడు విగ్రహం ఉంది కదా, విగ్రహం తీసుకుంటే విగ్రహం మొత్తం ఇది ఫైబరా లేకపోతే ఏం మెటీరియల్ వాడారు సార్? ఇదంతా కూడా ఫైబర్ డయ్యానండి. ఎక్కడ కూడా మేము రాయిని కానీ లేకపోతే శిలా ప్రతిష్ఠ కానీ అనేది ఏది చేయలేదండి. శిల్పం లేదు కాబట్టి పూజలు ఉండవండి. అంటే పూజ అనేది దేనికి ఉండదంటే ఇక్కడ మేము ఒక దేవాలయం నమూనాను మేము తయారు చేసాము తప్పితే డైరెక్ట్గా దేవాలయాన్ని అయితే మేము ప్రతిష్ఠించలేదు. కేవలం ఏంటంటే ఆ నమూనా యొక్క
ఉద్దేశం ఇది ఇంత అద్భుతంగా ఉంటుందని జనాలకు తెలియదు కాబట్టి మేము ఒరిజినల్ విగ్రహాలు ఏమి పెట్టలేదండి. కేవలం ఏంటంటే ఆ నమూనా యొక్క ఫైబర్ అవన్నీ మనం ఏర్పాటు చేసాం అనమాట. రైట్, ధన్యవాదాలండి. సో మొత్తానికి ఫైబర్ అండ్ స్పెషల్ మెటీరియల్ని యూజ్ చేసి టోటల్గా రామమందిరం, అయోధ్య రామమందిర నమూనాని తయారు చేశారు. ఇప్పుడు చూడొచ్చు మొత్తంగా కూడా ప్రజలందరూ వచ్చి ఇక్కడ వీక్షించేటువంటి పరిస్థితి. ఇప్పుడే జస్ట్ దీని గురించి తెలిసే ఇంతమంది వచ్చారంటే మొత్తం కూడా దీని గురించి అడ్వర్టైజ్ చేసి మీడియా ద్వారా ప్రచారం జరిగితే ఎంతమంది వస్తారో ఊహించవచ్చు. ఈ సమ్మర్ వెకేషన్లో ఇక్కడికి రావడం అనేది ఒక ఆధ్యాత్మిక సందర్శన అనేటువంటి ఒక భావాన్ని కలిగించేటువంటి విషయం అనమాట. సో ప్రతి ఒక్కరూ వచ్చి SVGS గ్రౌండ్స్లో ఉండేటువంటి అయోధ్య రామాలయ నమూనాని ఒకసారి దర్శించారని కోరుతున్నాను. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.